శభాష్ పవన్ కళ్యాణ్! నిన్ను నమ్ముకున్న నీతి, నిజాయితీ గల పిడుగు హరిప్రసాద్‌కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చావు. నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీకు తోడు, నీడగా ఉంటూ ఎన్నో సలహాలు ఇస్తూ జనసేన పార్టీ ఎదుగుదలలో కొంత పాత్ర పోషించిన హరిప్రసాద్‌కి న్యాయంగా దక్కాల్సిన పోస్ట్‌ని మీరు ఆయనకి కానుకగా ఇచ్చారు. ఎమ్మెల్సీ కానుకగా ఇచ్చారు. దీనివలన నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా జనసేన పార్టీలో ఉండి పనిచేస్తే గుర్తింపు పవన్ కళ్యాణ్ గారే ఇస్తారు. పవన్ కళ్యాణ్ గుర్తిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పని చేసేవారిని గుర్తించి వారిని పైకి తీసుకొస్తారనడానికి ఎగ్జాంపుల్, ఉదాహరణే ఈ హరిప్రసాద్ గారండి. ఈయన ఎంతో కాలం నుంచి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి పక్కన నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు దీనివలన హరిప్రసాద్ గారు వాళ్ళ నామినేషన్ వేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. మండలిలో ఆయన మాట్లాడతారు. మండలి సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మనకి జనసేన పార్టీ తరఫున మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అంటే అసెంబ్లీలో, ఎంపీలుగా పార్లమెంట్లో, అలాగే ఇప్పుడు శాసన మండలిలో కూడా జనసేన పార్టీ యొక్క వాయిస్ వినిపిస్తుంది. జనసేన పార్టీ తరఫున హరిప్రసాద్ గారు వాయిస్ వినిపిస్తారు శాసన మండలిలో కూడా. అంటే మనకి శాసన మండలిలో, శాసనసభలో, పార్లమెంట్లో మన జనసేన పార్టీ ఉన్నదని నిరూపితమైందండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత జనసేన పార్టీ ఇంత ఇదిగా పురోభివృద్ధి చెందడానికి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఆలోచన, వ్యూహంతో సాధించిందని నేను తెలియజేస్తున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు నమ్మితే ఎంత ఉన్నత స్థానం తీసుకెళ్తారనేది హరిప్రసాదే ఎగ్జాంపుల్ అండి. అలాగే మీరు చూడండి, నేను మనకి పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి, బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే ఆరవ ప్రసాద్‌కి, రైల్వే కోడూరు వాళ్ళిద్దరికి కూడా విప్ పోస్టులు ఇమ్మని చెప్పి రాశారండి. అంటే వారిని గుర్తిస్తారు. ఎవరున్నారు పార్టీలో, ఎవరు కష్టపడుతున్నారు, పార్టీకి ఎవరు సేవ చేస్తున్నారు, నిజంగా పార్టీ అభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారు అనే దానికి దృష్టిలో ఉంచుకొని ఆయన రికమెండ్ చేశారు. వాళ్ళు కూడా ప్రభుత్వ విప్పులుగా తొందరలో గెజిట్ చేయబడతారండి. నేను చెప్పేది ఏంటంటే, నమ్మిన వారికి పవన్ కళ్యాణ్ గారు ఇలా అందలం ఎక్కిస్తారు. అందలం ఎక్కించడం కాదండి, వాళ్ళు కూడా బాధ్యతే. కానీ ఆయన నమ్మిన వారికి ఎంత సహాయం చేస్తారు అనేది తెలియకోసం ఈ విషయం చెప్తున్నాను. ఒక మామూలు సామాన్య ఏమంటారు, పేపర్‌లో ఒక ఎడిటర్‌గా కావచ్చు, లేకపోతే ఒక విలేకరిలా కావచ్చు పనిచేసిన వ్యక్తి తన యొక్క నిజాయితీ, నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చాడని తెలియజేస్తున్నాను. మనకి అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, జనసేన పార్టీకి మనం శాసన మండలిలో కూడా జనసేన పార్టీ ఉందని తెలియజేస్తున్నాను. ఒక్కసారి గమనించిన తెలుగు ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచివారో మీరు ఈ యొక్క చిన్న ఇదే ఉదాహరణని దీని ద్వారా మీరు గుర్తిస్తారని అనుకుంటున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.